అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తీరం వెంబడి గంటకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఏలూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు. జార్జ్, నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ రోజు క్రమంగా బలహీనపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. అయితే దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. అయితే రాష్ట్రంలో గత 2 రోజుల నుంచి కూడా చూసుకున్నట్లయితే కనుక విభిన్న వాతావరణ పరిస్థితి అయితే నెలకొని ఉంది. కొన్ని చోట్ల చూసుకున్నట్లయితే కనుక గరిష్టంగా ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రం ఈదురుగాలులతో కూడిన వర్షాలు అలాగే పిడుగులు సైతం కూడా పడుతూ ఉన్నాయి. నిన్న గనక చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా అల్లూరు సీతారామరాజు జిల్లా అలాగే పార్వతీపురం, మన్యం లాంటి ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక వర్షాలు అనేవి కురుస్తూ ఉన్నాయి. అలాగే ఈదురుగాలులతో కూడిన వర్షాలు అనేవి కురిసే ప్రజలు సైతం కూడా చాలా ఇబ్బందులకు అయితే గురయ్యారు. అలాగే ఈ రోజు సైతం కూడా దీని ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ముఖ్యంగా విజయనగరం, పార్వతీపురం, మన్యం, ప్రకాశం, నంద్యాల వంటి జిల్లాల్లో మోస్తారు నుంచి తేలికపాటి వర్షాలు అనేవి కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అయితే ఈ అల్పపీడనం క్రమంగా బలహీన పడిన తర్వాత ఉష్ణోగ్రతలు సైతం కూడా పెరుగుతూ వస్తాయని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. ఈ ఎండలు అనేవి ఉష్ణోగ్రతలు అనేవి గరిష్టంగా పెరుగుతాయి. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే చెబుతూ ఉంది. అయితే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం అనేది క్రమంగా బలపడుతుందని భావించినప్పటికీ అది బంగాళాఖాతంలోనే క్రమంగా బలహీనపడుతూ వస్తూ ఉంది. ఈ రోజుకు అది పూర్తిగా బలహీనపడడానికి అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతూ ఉంది. అంతేకాకుండా ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం ఏదైతే ఉందో ఈ ఉపరితల ఆవర్తన ప్రభావంతో సైతం కూడా తీరం వెంబడి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది. ఈ జిల్లాల్లో ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో సైతం కూడా ఈదురుగాలులు అలాగే పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని వాతావరణ శాఖ చెబుతూ ఉంది. థాంక్యూ జార్జ్.